నమస్కారం ఉదయ్ చంద్రరెడ్డి గారు. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నా. ఎలా ఉంది కరోనా? నడుస్తుందా? ఇది ఫాగ్ నడుస్తుంది అనమాట తెలంగాణలో కరోనా. ఏపీలో 5 లక్షల కేసులు చేస్తే మా దౌర్భాగ్యం మా తెలంగాణ రాష్ట్రం 40,000 టెస్టులు చేసింది నిన్నటి వరకు నాకు తెలిసి. మీ ఈటల రాజేంద్ర గారు అంటున్నారు కదా, ఎవరిని పడితే వాళ్ళని చేయి దారిని పోయి ఎల్లయిని మళ్ళయిని మేము పరీక్షలు చేయము, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారము ఎవరైతే అనుమానితులను మాత్రమే మేము పరీక్షలు చేస్తాము, అందులో బాగానే చేస్తున్నాం తప్పితే ఎవరిని పడితే వాళ్ళని చేయము అనేసి రాజేంద్ర గారు చెప్తున్నారు. ఆ గైడ్లైన్స్ ఉన్నాయి మా దగ్గర, గైడ్లైన్స్ ప్రకారమే నడుచుకుంటున్నామని గట్టిగా చెప్పారు కదా. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గత నెల ఇంటింటి సర్వే చేసినట్టు ఇంటింటికి టెస్టులు చేస్తామని ప్రకటించిండ్రు. అవును కదా, ప్రకటించి ఇప్పటివరకు ఏమైనా టెస్టులు చేసిండ్రా? నిన్నటితో 40,000 టెస్టులే నాకు తెలిసి, ఈ రోజుతో 40,000 టెస్టులు. నా కజిన్స్ చాలామంది డాక్టర్స్ ఉన్నారు, గాంధీలో కూడా పనిచేస్తారు. గాంధీలో వైద్యులు కూడా కరోనా సోకిందన్న. గాంధీలో వైద్యులకి టెస్టులు చేయమంటే వెనకాడుతుంది గవర్నమెంట్. నేను విమర్శించాలని ప్రతిపక్ష పార్టీలు ఉన్నాను, విమర్శిస్తలేను. వైద్యులకి ఒకవేళ పాజిటివ్ వస్తే వాళ్ళు వెనకడుగు చేస్తారు, వైద్య సిబ్బంది కొరత ఏర్పడతానే ఉద్దేశంతో ఒక స్వార్థంతో చేస్తలేరు. అది ఇంతింత వటుడింత అయినట్టు మొత్తం పాకిపోతుంది సమాజంలో. అది నా ఏదో ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు విపరీతమైపోతున్నాయి. బయటికి రావాలంటేనే ప్రజలందరూ కూడా పరిస్థితి. మరో నేను ఒకటే అన్న, నా కొంతమంది వైద్యులు ఉన్నారు, మా కుటుంబంలో కూడా వైద్యులు ఉన్నారు. నా సలహా ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన యాజ్ ఎ యంగ్స్టర్ సూచన ఏంటి అంటే, 12 రోజుల నిరవధిక లాక్డౌను 24 గంటలు పెడితే మనం ఏమైనా దీన్ని ఆపగలుగుతామన్న చిన్న సూచన. నిత్యావసర సరుకులన్నీ కూడా ఇంట్లోకి తెచ్చి 12 రోజులు 24 గంటల నిరవధిక లాక్డౌన్ విధిస్తే దీన్ని ఏమైనా తగ్గించే అవకాశం ఉంటుందన్న. దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తారు. ఎందుకంటే మరో ఇటలీ అయ్యే ప్రమాదం ఉంది. తెలంగాణ మన ఇండియా శవాల దిబ్బ అయితే అయ్యే అవకాశం ఉంది. అందుకే నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి, ఆయన మంచి ఉద్యమ నాయకుడు. కేసీఆర్ గారు అంటే నాకు కూడా అభిమానము, వాళ్ళ కుటుంబంతో కూడా నాకు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కదా, నాకు వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయాలు వేరన్నా. ఇప్పుడు మీకు వేరే నేను క్వశ్చన్ అడుగుతా, మీకు టీవీకి సంబంధించి జర్నలిస్ట్ సంబంధాలు లేవా? ఉంటాయి మరి, కామన్ కదన్న. రాజకీయాలు వేరు, స్నేహాలు వేరు. నాకు చాలా మాకు వృత్తిపరము మీడియా పరంగానాక మేము షేర్ చేసుకుంటాం. ఏదన్నా కూడా మా ఆలోచనలు కావచ్చు, ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు, అంశాల పరంగా కావచ్చు, ఏదైనా షేర్ చేసుకుంటాము. సబ్జెక్ట్ ఒక అంశం జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ని షేర్ చేసుకుంటాం. అన్న అక్కడ జరిగింది ఫలానా ప్రమాదం, అలాంటి మీరు షేర్ చేసుకుంటారా అంటే? అన్న షేర్ చేసుకుంటామన్నా. హెల్దీ పాలిటిక్స్. నేను హెల్దీ పాలిటిక్స్ ఉండాలని కోరుకుంటా. షేర్ చేసుకుంటా తప్పనిసరి. ఎలాంటి విషయాలు షేర్ చేసుకుంటారు? షేర్ చేసుకుంటాము. అంటే పలానా చోట భూమి ఉంది, దందా నువ్వు నాకు భాగస్థుడైతే మీకు ఎవరు చెప్పిండ్రో కానీ వాని దందాలు పట్టుకొని. దందా వేరు, వ్యాపారం వేరు. భూదందాలు అని మీ మీడియాలకు అలవాటైంది బాగా. భూదందా వేరు, భూ వ్యాపారం వేరు. అవును కదన్నా. భూదందా అంటే అన్న మా కుటుంబ నేపథ్యం చెప్తాను నేను. మాది పూర్వపు నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గం, మూటకొండూరు గ్రామము. ఇప్పుడు మన హెడ్ క్వార్టర్ అయింది కొత్తగా అది. మా తాతగారు చామల లక్ష్మీనరసింహారెడ్డి అని చెప్పి అప్పట్లో పటేలు పట్వారి వ్యవస్థ ఉన్నప్పుడు తన సర్వస్వం, మా కుటుంబానికి సంబంధించిన సర్వస్వం, పేదల కోసం సర్వస్వం దారబోసిన గొప్ప నాయకుడు అని గర్వంగా చెప్పుకుంటాను నేను. అలాంటి నీ భూదంద ఎందుకు చేస్తానా అంటే, ఆ రోజు తాత దారపోశాడు కావచ్చు, అలాంటి భూములన్నీ తిరిగి మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తారేమో కదా. ఆయన రక్తమైన ఎందుకంటే చిన్న అనుమానం, ఎందుకంటే నాకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక మిలియనీర్ రౌడీగా పేరుగాంచిన ఈసీఐఎల్కి సంబంధించిన ఒక శ్రీనివాస్ అనే వ్యక్తితో కలిసి మీరు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు. ఇక్కడంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కానీ ఆ వ్యాపారంలో దందాలు కలిసి వస్తున్నాయంటే, పేదల భూములు కబ్జా చేయడము, ప్రభుత్వ భూములు కబ్జా చేసుకోవడము, దానికి అనుమతులు తీసుకొని ప్లాట్లేసి అమ్మడము, చేతులు మార్చడము, ఏదైనా ఇద్దరి మధ్య భూ వివాదం ఉంటే అందులో మీరు తల దూర్చి వారికి పావలానో పరకో అందజేసేసి మీ వాళ్ళ భూములన్నీ మీరు కాజేసుకోవడము, ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్కి సంబంధించిన మిలియనీర్ రౌడీగా ఉన్న శ్రీనివాస్ గారు మీతో చేయగలిపారు కాబట్టి అధికార పార్టీ అండదండలు ఉంటాయి, మీకు ప్రమాదం ఉండదని అతనితో కలిసి ఒక ప్లాన్ ప్రకారం అతనితో కలిసి దందాలు చేస్తున్నారు అంటారు. అంటే గతంలో మా తాత భూములు పోగొట్టాడు, ఇప్పుడు నేను భూములు సంపాదిస్తాను అనే ధోరణిలో మీరు ముందుకు పోతున్నారు అంటున్నారు. నేను ముందు ఒక మాట చెప్పినాను మీకు.
భూ దందా వేరు, భూ వ్యాపారం బరాబర్ భూ వ్యాపారం చేస్తాను నేను, తప్పేముంది? అదే బరాబర్ భూ దందాలు కూడా చేస్తున్నారు అంటున్నారు అనమాట రౌడీతో కలిసి. ప్రూవ్ చేయండి. ఇప్పుడు నేను ప్రతిపక్ష పార్టీలు ఉన్నా, అధికార పార్టీ టీఆర్ఎస్, నా మీద కేసులు పెట్టి బొక్కలు ఏమనన్నా? కానీ అవతల మీరే అన్నారు కదా, ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబంతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి అదే పార్టీకి చెందిన శ్రీనివాస్ గారితో మంచి పరిచయాలు ఉన్నాయి, మీకు అడ్డు వదిలిపోయాడు ఉంది అన్నా. ఆయన మీరు మిలీనియర్ రౌడీ అని ఎవరు చెప్పారు నాకు తెలియదు, కానీ అంటే అది మామూలు అంటుంటారు, హైదరాబాద్ అంటుంటారు మిలీనియర్ రౌడీ అయినా అది శ్రీనివాస్. ఈసీఎల్ ప్రాంతంలో ఆయన చెప్తే ఒక 50-60 వేల ఓట్లు టర్న్ అయ్యే అవకాశం, చాలా మంచి గొప్ప వ్యక్తి ఆయన, మంచి మా కుటుంబానికి అత్యంత ఆప్తులు. భూ వ్యాపారం భూదందా మరోసారి అనకూరు నాగరాజు అన్న మీరు దయచేసి. ఆయన ఏషియాస్ బిగ్గెస్ట్ కోల్డ్ స్టోరేజ్ నిర్వహిస్తున్న గొప్ప వ్యాపారవేత్త ఆయన. సరే మేము వ్యాపారం చేసుకుంటాం, తప్పేం లేదు కదన్న. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు చేస్తలేరా, బీజేపీ నాయకులు చేస్తలేరా, సంపాదించుకోద్దా? చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మీకు కూడా, మిమ్మల్ని ఎందుకు అలా అనాల్సి వస్తుంది అనేసి. మీరు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన, అంటే ఆలేరు నియోజకవర్గము మూటకొండూరు గ్రామానికి చెందినవారు మీరు. అప్పుడు మీ తాతల కాలం తర్వాత మీరు అక్కడ నుంచి భువనగిరికి వచ్చేసారు. భువనగిరి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో కాపురం ఉంటున్నారు. ఓకే, బాగానే ఉంది అంతా కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ప్రధానంగా స్నేహం చేసింది కల్వకుంట్ల కన్నారావు గారితో. కల్వకుంట్ల కన్నారావు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న సైజు డాన్గా పిలువబడుతుంటారు. ఆయన ఎవరు అనేది అందరికీ తెలుసు. గతంలో ఆయన నయీం కావచ్చు, అంబర్పేట శంకర్ గారు కావచ్చు, వీళ్ళందరితో కూడా మంచి సంబంధాలు ఉండేటివి అవి ఇవని అంటుంటారనమాట. ఇక్కడ ఇప్పటికే రాష్ట్రంలో వివాదాలు ఉన్న భూములకు సంబంధించి దాదాపు 1000 కోట్లకు పైగా అగ్రిమెంట్లు చేసుకున్నారు కన్నారావు గారు. 1000 కోట్లకు పైగా సంబంధించిన భూములకు సంబంధించిన అగ్రిమెంట్లు చేసుకున్నారు. మొత్తం ఇదంతా కూడా భూదందా వ్యవహారం అంటారు. అలాంటి కన్నారావు గారితో మీకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటప్పుడు మీరు భూదందాలు చేయకోకుండా హరిశ్చంద్రుడి వల్ల భూ వ్యాపారాలు చేస్తారు. మీరు బరాబర్ వ్యాపారాలు చేస్తామన్నా. అదే మీ చుట్టూ ఉన్నదంతా అక్కడ చూస్తే మిలీనియర్ రౌడీగా పెరిగాంచిన శ్రీనివాస్ గారితో సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే కల్వకుంట్ల కన్నారావు అంటే ఒక చిన్న సైజు డానుగా కీర్తింపబడుతున్న కన్నారావు గారితో మీకు సంబంధాలు ఉన్నాయి. వారిద్దరి మధ్యలో ఉన్న మీరు మాత్రం సత్య హరిశ్చంద్రుడు ఎలా అవుతాడు, ఒక రాముడిలో ఎలా ఉంటారు మీరు? మన చుట్టూ ఉన్న వాతావరణం ఒక పని చేస్తా. మీరు మీడియా, మీకు నెట్వర్క్ లేని ప్లేస్ ఉంటుంది కదా, ఆ 1000 కోట్లకు సంబంధించిన అగ్రిమెంట్లో ఒక్కసారి ప్రూవ్ చేయండి. 500 కోట్లు నేను కన్నారావుతో చెప్పించి మీకు రాపిస్తా. నా ఐ డ్రీమ్ నాగరాజ్ పేరు మీద అగ్రిమెంట్ చేపిస్తా. కన్నారావు గారి ఇంటర్వ్యూలో ఈసారి దాన్ని చూపించే ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఇది చామల ఉదయ్ చందర్ రెడ్డి గారి ఇంటర్వ్యూ. అందుకు సంబంధించి మీకున్న అనుబంధం ఆయనతో అలాంటిది, ఆయనపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి నేను చెప్తున్నా. ఆయనతో నేను ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఈసారి ఆ అగ్రిమెంట్ తెప్పించే ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఎందుకంటే అవి కూడా పెట్టుకొని చూపిస్తే బాగుంటుంది. కానీ కన్నారావు గారితో మీకు మంచి అనుబంధం ఉందా లేదా? చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మేము యాదగిరిగుట్ట ప్రాంతంలో చండీ యాగం చేసినాం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో అత్యంత వైభవంగా వాళ్ళ కుటుంబం, ముఖ్యమంత్రి గారు రావాల్సి ఉండే కానీ ఎందుకో రాలేదు. అప్పుడు వాళ్ళ కుటుంబం, వాళ్ళ అక్కలందరూ వచ్చిండ్రు. 3 రోజులు అత్యంత వైభవంగా చేసినాం. ఆధ్యాత్మిక ధోరణి ఉన్న ఒక్కరికి ఇలాంటి బుద్ధులు ఉండవన్నా. ఆధ్యాత్మికత ఎక్కువ మాకిద్దరికి కూడా. ఓకే, మేము చాలా పెద్ద ఎత్తున యాదగిరిగుట్ట ప్రాంతంలో చేసినాము. ఇంకొకటి, ఇప్పుడు ఏపీలో అరెస్టులు జరుగుతున్నాయి. నిన్న మొన్న మీకు తెలియదు, మీది కూడా అదే ప్రాంతము. ఒక నాయకుడు, ఒక మంత్రి అవినీతి చేసిండని చెప్పి, అలా అని చెప్పి ఒకరు భూదందాలు చేసిరని చెప్పి భూ వ్యాపారం చేసిన ప్రతి ఒక్కరిని ఒకటి చెప్పేదండి, ఎవరైతే దైవ చింతన ఉందో అలాంటి వారు ఎలాంటి వ్యవహారాలు చేశారు, ఎలాంటి కేసులు వాళ్ళపై ఉన్నాయని మీరు ఒకసారి పరిశీలించుకోండి. మీకు దైవ చింతన ఉంది, అలాంటి వారు మేము ఇలాంటి భూదందాలు అంటున్నారు, మీరు ప్రూవ్ చేయండి. యాజ్ ఎ మీడియా మీరు ప్రూవ్ చేయండి. ఒక చిన్న ఆధారం ఉంది నాకు, ఒక చిన్నది నాకు కామెంట్ ఉందన్నట. మీరు అంటున్నారు యాదాద్రి గుట్టలో చండీ యాగం చేశాం, మేము అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని మేము చండీ యాగం చేశామని చాలా గొప్పగా, చాలా మంచి కార్యక్రమం అది. కానీ ఎవరినైతే పూజారులను తీసుకొచ్చి అంత వైభవ